నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్ఎండ్బి, టూరిజం, ఎండోమెంట్, స్పోర్ట్ శాఖలపై చర్చ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను సభా దృష్టికి తీసుకువచ్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఉత్తర తెలంగాణలో మరియు ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో నిరుద్యోగ యువత ఉపాధి కొరకు గల్ఫ్కి వెళ్తారు. అక్కడ చిన్న జీతాలకు లేబర్ పని మీద వెళ్తుంటారు. ఏదైనా స్కిల్ వర్క్ నేర్చుకుని వెళ్ళినట్లయితే వారికి జీతం ఎక్కువగా దొరుకుతుంది అన్న ఉద్దేశ్యంతో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడానికి మా నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలో 5 కోట్లతో ఎన్ఎస్సి సెంటర్ నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు మంజూరు చేశాం. కొబ్బరికాయ కొట్టినం. టెండర్ కూడా పూర్తయింది. అయితే నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈ ఆన్గోయింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంజూరు చేసినాయి, అవి పురోగతి మందగించింది. నేను నిన్న కూడా చెప్పిన పనులు ఆగిపోయినాయి, కొన్ని మెల్లగా నడుస్తున్నాయి. ఎందుకు అని అంటే కాంట్రాక్టర్స్ మాకు డబ్బులు ఇవ్వలేదండి, మేము ఎక్కడి నుంచి తేవాలా అని అంటున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, డిమాండ్ కూడా చేస్తూ ఉన్నా, ఆన్గోయింగ్ వర్క్స్ పెండింగ్ బిల్స్ మీరు ఇవ్వండి, ఇచ్చి ఆ పాత వర్క్స్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లనే కాంట్రాక్టర్లు సెక్రటరీలు ధర్నా చేసే పరిస్థితి రానియొద్దు అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నా. అట్లనే మేము కొత్త పనులు అట్లనే అధ్యక్ష మేము కొన్ని పనులు స్టార్ట్ చేసినాయి, వీళ్ళు మేము మంజూరు చేసినా వీళ్ళు క్యాన్సిల్ చేసినారు అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చినాక. ఎందుకంటే ప్రజలకు చెప్పినాం, కానివ్వండి ఎలక్షన్లప్పుడే కానీ మేము ప్రజలకు చెప్పినాము, శంకుస్థాపనలు అయినాయి, కొబ్బరికాయలు కొట్టినాము. కాబట్టి ప్రజలు ఆశతో ఉన్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నా అంటే ఇమీడియట్ కాకుండా మీ 3 సంవత్సరాల ప్లాన్ ఏదైతే ఉన్నదో ఆ ప్లాన్లో ఉన్న వర్క్స్ అన్ని ఇంక్లూడ్ చేయండి. ప్రజలు ఆశతో ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి నేను సూచిస్తా ఉన్నా. ప్రజల వైపు నుంచి అడుగుతున్నా అధ్యక్ష, ఇది నా స్వార్థమేం లేదు దీంట్లో. అట్లాగే అధ్యక్ష నా నియోజకవర్గంలో స్పెసిఫిక్గా నేను శాంక్షన్ చేసిన క్యాన్సిల్ చేసినారు. స్పెసిఫిక్ అధ్యక్ష మా బాల్కొండ నియోజకవర్గంలో ఉత్తర తెలంగాణలో ఆ 3 జిల్లాల్లో ఈ గల్ఫ్కు పోయి బతకడానికి పోతారు అధ్యక్ష. చాలామంది బతుకు తెరువుకు గల్ఫ్కు పోతూ ఉంటారు. అయితే గల్ఫ్కు వాళ్ళు లేబర్గా పోతేనేమో తక్కువ పైసలు వస్తాయి. ఏదైనా పని నేర్చుకొని పోతే ఎలక్ట్రీషియనో, ప్లంబరో, పెయింటర్ ఏదైనా పని నేర్చుకొని పోతే ఒక 2 రూపాయలు ఎక్కువ వస్తాయి. సో ఆ ఉద్దేశంతో నేను నా నియోజకవర్గంలో ఉన్న మోర్తాల్లో ఒక నాక్ సెంటరు మంజూరు చేసాం అధ్యక్ష. 5 కోట్ల రూపాయలు మంజూరు చేసాం. దానికి కొబ్బరికాయ కొట్టిన, టెండర్ కూడా అయిపోయింది. మరి మంత్రి గారు నా మీద కోపంతోనో ఏందో దాన్ని క్యాన్సిల్ చేసినారు అధ్యక్ష. నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి విషయం. దయచేసి నేను మంత్రి గారిని, ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా, దాన్ని పునరుద్ధరించండి, అది అయ్యేటట్టు చూడండి, నిరుద్యోగ యువకులకు లాభం జరుగుతుందని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అట్లా 3 దగ్గరలో చేసాం అధ్యక్ష. మోర్తాడ్ ఒకటి, అట్లనే సిరిసిల్లలో ఒకటి, సూర్యాపేటలో ఒకటి. ఈ 3 కూడా చేయమనండి అధ్యక్ష. మంచిది, అది చిన్న 5 crores 10 crores ఉంటుంది. అవి నిరుద్యోగ యువకులకు పనికొస్తుందని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష.